అరే మామా, రేపు వెస్టిండీస్ పైన ఖచ్చితంగా బెట్టింగ్ పెట్టాలరా. ఖచ్చితంగా గెలుస్తుందిరా. అవునరా, వాడు పొట్టోడున్నాడు, బాల్ కనపడితే చాలరా కుక్కను కొట్టినట్టు కొడతాడు. రేపు నేనైతే అప్పు తెచ్చి కానీ బెట్టింగ్ పెడతారా. అమ్మా, ఎవడ్రా నువ్వు? చినిపోయిన చెడ్డీలు ఎత్తుపోయేవాని మాదిరి. పగవా. హలో 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 హలో. బా, ఈడోడు షుగర్ పేషెంట్ లాగా ఎప్పుడే గ్యాప్ ఇచ్చాలి కట్ చేసినాడు ఏదవా. ఏంది చెప్పినది. అబ్బా, ఏందిరా మళ్ళా వచ్చినావు? ఓ, ఇది కావాలా? పట్టు తీసుకో, మజా బాటిల్ తాగు. చుక్క చుక్కలో మామిడి పండు ఉంటుంది, పట్టు తీసుకో. ఇంకేం కావాలరా నీకు? డబ్బులు కావాలా? పట్టు తీసుకో. ఈ 200 తీసుకో. పో, నా కంటికి కనపడదు. పా. ఎవరురా నువ్వు? నోరు తెరిచి మాట్లాడసావురా. ఏం కావాలరా నీకు? ఇదేవి నాకు వద్దు బ్రదర్, నీకు ఒకటి చెప్పాలని వచ్చినాను. ఏందది? చెప్పు చెప్పు. దయచేసి బెట్టింగ్ ఆడద్దు బ్రదర్. అప్పు చేసి అస్సలు ఆడద్దు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇంట్లో బాత్రూమ్ లో దాక్కుంటావు, బజార్లో కుప్పతొట్లో దాక్కుంటావు, బార్లో టేబుల్ కింద దాక్కుంటావు. అయినా వదలరు. చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ అనాథలు అవుతారు బ్రదర్. నా మాట విని మానుకో బ్రదర్. ఎవరురా నువ్వు? పోనీలే పాపం అనుకుంటే నాకే నీతులు చెప్తాను. తన్నేనంటే సచ్చి స్వర్గాన్ని పోతావు నా. అలా నేను బెట్టింగ్ ఆడి ఫ్యామిలీని అనాథాన్ని చేసిన వాడనేరా.